పవర్ ఛార్జెస్ మీద ఒక వార్త కనిపిస్తున్నది మనకి. ఫిక్స్డ్ ఛార్జీలు పెంచబోతున్నారట. పవర్ ఛార్జీల్లో ఫిక్స్డ్ ఛార్జెస్ అని ఉంటాయి, మీరు కరెంట్ బిల్లులో చూసుకోవచ్చు. ఆ ఫిక్స్డ్ ఛార్జెస్ పెంచబోతున్నారట. ఎవరికి పెంచబోతున్నారు? నెలకు 300 యూనిట్ల విద్యుత్తు దాటిన గృహ వినియోగదారులకు వర్తిస్తుంది. మీరు మీ ఇంట్లో 300 యూనిట్లు పైన వాడుతున్నారా, మీకు ఈ ఫిక్స్డ్ ఛార్జీ అమౌంట్ పెరుగుతుంది. ప్రస్తుతం ఎల్టీ కేటగిరీలో ఫిక్స్డ్ ఛార్జీ 30 రూపాయలు ఉందట. కొత్త ప్రతిపాదన అమల్లోకి వస్తే అది 150 రూపాయలకు పెరిగిపోద్దట. డిస్కంలు ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్కి నివేదిక ఇచ్చినాయి, ఇది పెంచండి అని. మరి ఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి నిర్ణయం తీసుకోబోతున్నది. కొత్త ప్రతిపాదనలు అమల్లోకి వస్తే 150 రూపాయలు పెరుగుతుందట. హెచ్టీ కేటగిరీలో విద్యుత్ ఛార్జీలు పెంపు. 33 kV కనెక్షన్లకు యూనిట్కు 50 పైసలు, 132 ఆ పైన కనెక్షన్లకు రూపాయి వరకు భారం. ఈఆర్సీకి వార్షిక ఆదాయ అవసరాల నివేదికలో డిస్కంల ప్రతిపాదన 1200 కోట్ల అదనపు ఆదాయం కోసం డిస్కంలు ఈ ప్రతిపాదన చేసినాయట. అంత కాకపోయినా ఎంతో కొంత అయితే పెరగడానికి అవకాశం ఉంటుంది. ఏం చెప్తున్నాయి, దేనికోసం పెంచాలంటున్న డిస్కంలు అంటే ఆదాయ లోటు 13,022 కోట్ల లోటులో ఉన్నాం మేమని. రాష్ట్ర డిస్కంలు 2024-25లో 13,022 కోట్ల ఆదాయ లోటును ఎదుర్కోవాల్సి ఉంటుందని అంచనా వేసినాయట. ఇందులో ఎస్పీడీసీఎల్ వాటా 8,093 కోట్లు అయితే ఎన్పీడీసీఎల్ వాటా 4,929 కోట్లు. విద్యుత్ ఛార్జీల పెంపుతో 1,200 కోట్ల అదనపు ఆదాయాన్ని సమకూర్చుకుంటామని, మిగిలిన 11,822 కోట్లను రాష్ట్ర సర్కార్ సబ్సిడీ రూపంలో అందజేస్తుందని నివేదించినాయట. సో బేసిక్గా ఈ డిస్కంలన్నీ కొలాప్స్ అయిపోయినాయి. లాస్ట్ కేసీఆర్ గవర్నమెంట్లో దాదాపు 70-80 వేల కోట్ల నష్టాల్లోకి వీటిని నెట్టేసారు. ఎందుకంటే ఫ్రీ కరెంట్ అంటాం, రైతులకు ఉచిత విద్యుత్. రైతులకు ఉచిత విద్యుత్ అంటే ఫ్రీగా కరెంట్ తయారు కాదు, పైసలు పెడితేనే పవర్ తయారవుతుంది. డిస్కంలకి చెల్లించాల్సిన ఫ్రీ పవర్కి సంబంధించిన సబ్సిడీని ఈ ప్రభుత్వం వాళ్ళకి చెల్లించలే. దాదాపు లాస్ట్ 10 yearsలో అదే పెద్ద ఇదిగా ఉన్నది. అవి నష్టాల్లోకి పోయినాయి. చివరికి వాళ్ళు అప్పులు కూడా ముట్టలే కొన్ని సమయాల్లో అయితే. ఇట్లా వేలాది కోట్ల నష్టాల్లోకి ఆ డిస్కంలు వెళ్ళిపోయినాయి. ఇది నేను చెప్తున్న మాట కాదు, వాళ్ళ స్టాటిస్టిక్స్లో వాళ్ళ అధికారిక వెబ్సైట్లో ఉన్న లెక్కలు ఇవన్నీ కూడా. కానీ ఇది ఇప్పుడు ప్రజల మీద భారం పడితే మాత్రం ఇది చాలా పెద్ద ఇది అవుతుంది. కాకపోతే వీళ్ళు ఏమంటున్నారంటే 300 యూనిట్లు పైన వాడే వాళ్ళకని అంటున్నారు. సరే, ఇది 80% ప్రజలు ఈ 300 యూనిట్లు పైన ఎవరైతే వాడరు పెద్దగా. రాష్ట్రంలో లో టెన్షన్ కేటగిరీలోని విద్యుత్ వినియోగదారులపైన ఫిక్స్డ్ ఛార్జీలు అంటే డిమాండ్ ఛార్జీల రూపంలో అదనపు భారం పడబోతున్నది. నెలలో 300 యూనిట్లకు మించి విద్యుత్తును వినియోగించుకున్న వారికి ఈ ఛార్జీలు వర్తించబోతున్నాయి. ప్రస్తుతం గృహ కనెక్షన్ల లోడ్ సామర్థ్యం ఆధారంగా ప్రతి కిలోవాట్ లోడ్కి 10 రూపాయల చొప్పున ఫిక్స్డ్ ఛార్జీలు విధిస్తున్నారు. దీంతో నెలకు 300 యూనిట్లకు పైగా వినియోగించే గృహ వినియోగదారులకు ఫిక్స్డ్ ఛార్జీల కింద 30 రూపాయల భారం పడుతోంది. అయితే ఇకపైన ఈ 10 రూపాయల ఛార్జీని కిలోవాట్కు 10 నుంచి 50 రూపాయలకు పెంచాలని డిస్కంలు ప్రతిపాదించినాయట. కొత్త ప్రతిపాదనలు అమల్లోకి వస్తే నెల విద్యుత్ వినియోగం 300 యూనిట్లకు మించిన వారికి ఫిక్స్డ్ ఛార్జీలు 150 పెరుగుతుంది. ఎల్టీ కేటగిరీకి ఫిక్స్డ్ ఛార్జీలు మాత్రమే పెరగనుండగా హైటెన్షన్ కేటగిరీ వినియోగదారులకు మాత్రం విద్యుత్ బిల్లులు షాక్ కొట్టబోతున్నాయి. హెచ్డీ కేటగిరీలో ఇక విద్యుత్ ఛార్జీలు అటు ఫిక్స్డ్ ఛార్జీలు రెండూ పెరగబోతున్నాయి. ఈ మేరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో 1,200 కోట్ల విద్యుత్ ఛార్జీల పెంపునకు అనుమతి కోరుతూ ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ బుధవారం తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి ప్రతిపాదించినాయట.